ఏంటి ఈరోజు కూడా మీ మమ్మీకి మీరే వెళ్ళి అన్నం తినిపించాలా? రంగడు ఉన్నాడు కదా, ఎక్కడా చూడలేదు అంది కోపంగా నీరజ. చిన్నగా నవ్వాడు. నీకు అమ్మ విలువ తెలియదులే నీరజ, ఎందుకంటే నువ్వు కోటీశ్వరాలువి. ఆయాలు పెంచి పెద్ద చేశారు, కానీ నేను అలా కాదు కదా. సరదాగా నేర్చుకున్న సైకిల్తో ఆవిడ తన జీవితం ప్రారంభించింది. భర్త చనిపోయిన ధైర్యంగా తనని పెంచి పెద్ద చేసింది. ఎలా అనుకున్నావు? సైకిల్కి ముందు వెనకాతల బుట్టలు పెట్టుకొని దాని నిండా మూయలేనన్ని క్యారియర్లు పెట్టుకొని స్కూల్కి వెళ్ళి పిల్లలకి క్యారియర్లు ఇచ్చేది. ఆ ఒక్క పనే కాదు, ప్రతి నిమిషం కష్టపడింది, ఒకరిని చేసింది. ఇద్దరు మా అమ్మని మగరాయుడు అని అనేవారట. అటువంటి తల్లి రుణం ఏమిచ్చి తీర్చుకోగలను చెప్పు? బ్రతికినంత కాలం ఏ లోటు లేకుండా ఆ చేతులతో ఆవిడకి భోజనం పెట్టి నా రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను. అమ్మకి రంగడి భోజనం పెడతాడని ఊరుకోలేను. అమ్మకి నా చేతులతో భోజనం పెడితేనే నాకు తృప్తి.